జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు? ఆయనకు ఉన్నారు కాదు, వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు. జగన్మోహన్ రెడ్డికి ఉండే ఒక దాన్ని ఏమనొచ్చు, మొండి ధైర్యం, దేనికి ఒక పట్టుదల. చెప్పాక గుర్తు చేసుకోవాలి హిస్టరీ. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు 2 సార్లు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర కూర్చుండే వాళ్ళే చాలా తక్కువ. ఆ సోకాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వచ్చి చెప్పాలా ఎంతమంది ఆమెతో కూర్చొని మాట్లాడతారనో. అలాంటి సోనియా గాంధీని ఎదిరించడం అంటే వాళ్ళు అంటా ఉంటారు, నేను కూడా ఇది కేంద్ర మంత్రి పదవి ఇస్తారు తీసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత ఆలోచన చేసింటే అలా కాకుండా కేంద్రంలో ఉండే సోనియా గాంధీని ఎదిరించి అదే టైంలో బీజేపీ స్నేహస్తం సాటి మేము ఉన్నాం మాతో అన్నా కూడా పోకోకుండా ఒక్కడొచ్చి ఒకే ఒక్కడు ఎలా పోరాడాడు, ఎవరితో అయినా కాంప్రమైజ్ అయినాడా. ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కొద్ది రోజులకే తట్టుకోలేక 2014తోనే ఎవరు పంచనో చేరినాడు, మళ్ళా ఒకటి పోటీ చేసి 2 దగ్గర ఓడిపోయినాడు. అంటే చెప్తున్నా పార్టీలు నడపడము ఆ ధైర్యమైన. అందుకే ఆయన అంటే ఆ నాయకత్వ లక్షణాలు అత్యంత ఈ ప్రత్యేకమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే పరిస్థితి ఏ నాయకునికి భారతదేశం లేదు. పోరాడతాడు, ఆ పటిమ తగ్గదు, ధైర్యవంతుడు, మళ్ళా ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగిల్గా వస్తుంది, మా పార్టీ కూడా సింగిల్గా వస్తుంది, పొత్తులు అనేది మా పార్టీ డిక్షనరీలో లేదు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు కార్యకర్తలు కానీ నేతలు కానీ. సో పొత్తులు అనేవి రాజ్యాంగం ఒక హక్కుని కల్పిస్తుంది. అంటే పార్టీలు కొలాబరేట్ అయ్యి ఒక ప్రభుత్వాన్ని కూలదోయటానికైనా లేదంటే ప్రభుత్వంలోకి రావటానికైనా ఇలాంటి ఒక రాజ్యాంగ ఇచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం ఇస్తారా రాజకీయ పరిస్థితి ఇస్తారా అనేది మనకు తెలియదు. ఇప్పుడు హీరో ఒక హీరోకు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క హీరో ఒక్కొక్క రకంగా తీసుకుంటా పోతా ఉంటాడు. అలాగా ఒక్కొక్క రాజకీయ పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ పార్టీ వచ్చింది ఆత్మాభిమానంతో. కేవలం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడ పావురాలగుట్టలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి ఆ మరణమైన దిగ్భ్రాంతి చావులను పలకరించాలా, వాళ్ళని ఇంటింటికి పోయి ఓదార్చాలన్న ఒక నిర్ణయం మీద పార్టీ ఒక్కడితో స్టార్ట్ అయిన పార్టీ ఒక్కడే ముందు పోతామని ఆయన ధైర్యం. అలాగా దాన్ని రాజకీయ ఎవరెవరి పరిస్థితులకు అనుకూలంగా అనుకోవచ్చు, దాన్ని తప్పులు పట్టు. కానీ మా నాయకుడు తీసుకున్న దాన్ని మేము ఎందుకు కాదనాలా? అది ఒక స్పెషల్ క్వాలిటీ కింద తీసుకుంటాము. ఓకే, మీరు స్పెషల్ క్వాలిటీ అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. రేపు 2029కి 20 ఏళ్ళు అయితే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఈ 20 ఏళ్లలో కేవలం 5 ఏళ్ల పాటు మాత్రమే ఆయన అధికారంలో ఉండటం జరిగింది. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఈ 5 ఏళ్లలో బెనిఫిట్ జరగలేదు అనేది అదొక మరొక వాదన. సో ఇలాంటి ఒక స్టబోన్ నేచరు, అంటే మనం పవర్ షేరింగ్ ఎవరితో పంచుకోకూడదు, మనం ఒక్కళ్ళమే అధికారంలో ఉండాలి, కొంత ఇలాంటి మైండ్ సెట్ కూడా ఆయనకి ఇబ్బంది కలిగించింది. దాంతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నష్టపోవడానికి కూడా కారణమైందంటే ఏమంటారు? ముందుగా ఏదైనా ప్రత్యేక ఆయన పార్టీ ఎలా వచ్చాడు, ఎందుకు పెట్టాడు, ఎంత మనోధైర్యం ఇచ్చాడని తీసుకోవాలా. 2011లో ఆయన పార్టీ పెట్టంగానే అందరూ కలుసుకొని ఆయన జైలుకు పంపించి 18 నెలల కాలం జైల్లో ఉండి కూడా బయటకు వచ్చి 2014 ఒకే ఒక్కడిగా ఉంటూ దాదాపు 67 సీట్లు గెలుచుకొని 2% ఎటువంటి బూటకపు అబద్ధపు హామీలు ఇవ్వకుండా, ఎటువంటి అనైతిక పొత్తులకు పోకుండా, ఆ రోజు మాకు స్నేహస్తం సాసిన బీజేపీ అనే పార్టీతో కాకుండా బీజేపీ వాళ్ళ పార్టీ మళ్ళీ మాకు ఆఫర్ ఇచ్చిన కాకుండా వాళ్ళందరూ కలిసి మేము ఓడిపోయిన పర్సంటేజ్ ఎంత? 2%. 67 సీట్లు అంటే గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయినాం మేము. సో అది మరి ఆ రోజు ఒక్కడిగా వచ్చినంత వరకు ఆయన పెట్టిన అన్ని లక్షణాలు ఓకే అన్నట్టే కదా. అది ఓటమి కిందకి తీసుకోం మేము, గెలిపే. తదితర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 23 మందిని రోడ్లో గొర్రెలు ఉన్నట్లు కొని వాళ్ళలో కొంతమంది మంత్రులను చేసుకొని మళ్ళా పోతే కూడా చేస్తే కూడా మళ్ళీ ఒక్కడిగానే పోటీ చేసి పోయి మళ్ళా 2019లో రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంతో ఉన్న పార్టీతో పెట్టుకొని కూడా ఓడగొట్టినంతగా ఓడగొట్టాం మేము. అది ఓకే. ఇక దాన్ని ఓటమి కింద ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వంలో వచ్చినాక 2.5 సంవత్సరము కోవిడ్తోనే పోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఎంతమందికి న్యాయం చేయగలడు ఆయన చెప్పండి. సో వీలైనంత మంది కార్యకర్తలకు న్యాయం చేశాడు, చేయాలనే దృఢ సంకల్పం ఉన్నవారు. అందుకే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, కొంతమేర కార్యకర్తలకు అన్యాయం జరిగింది, ప్రాదేశికంగా కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే, అవన్నీ మనం చక్కదిగ్గు ముందు తీసుకెళ్ళాలని చెప్పాడు.
ఓకే. ఇటీవల కేటీఆర్ గారు కూడా ఒక సమావేశంలో మేము కొంత కార్యకర్తలని పట్టించుకోలేదు, కొంత వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈసారి మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు అనే పదాన్ని కూడా ఆయన వాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఇలాంటి ఒక మాటని ప్రస్తావించలేదు. ఏదో నేను వస్తాను, న్యాయం చేస్తానని చెప్తున్నారు తప్ప ఒక క్లియర్ కట్గా ఒక అష్యూరెన్స్ అయితే పార్టీ కార్యకర్తలకు ఇవ్వట్లేదంటే ఏమంటారు? అది ఒక్కొక్కరి ఒక స్టైల్ అనుకోవచ్చు. వాళ్ళు 10 ఏళ్ళు 9 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. చెప్పాడంటే చేస్తాడంతే జగన్మోహన్ రెడ్డి గారు. తన మనసులో ఉన్నింది చేయాలి, ఏముందో చెప్పాల్సిన వాళ్ళు కూడా చేయగలిగాడు. దానికి ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినాటివి 90% పైగా చేస్తూ మేనిఫెస్టోలో పెట్టినట్టు కూడా పేద ప్రజల కోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కార్యకర్తలకు తనకేం చేయాలా అని ఒక అవగాహన అనుకుంది అలా చెప్పడు. ఆయన మనసులో ఏముందో, సో ఆర్థికంగా చేస్తాడా లేకపోతే రాజకీయంగా వాళ్ళను చేయాలని చూస్తాడా, ఏం చేయాలనేది తప్పకుండా చేస్తాడు. ఎస్, ఓకే. ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. దృఢ సంకల్పము కృత నిశ్చయంతోనే ఏదైనా చెప్తాడు. అలా చేయకపోతే చెప్పడు ఆయన. చెప్పలేదు. అదే కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు రైతు రుణమాఫీ అనో 2014 చేసింది ప్రభుత్వం రుణం. మళ్ళా మొన్న కూడా 2019 మేనిఫెస్టోనే పెడుతున్నాం సార్ అందరం అడిగాం. ఇంకరోంత ఏమన్నా ఏంది యాడ్ చేస్తావు, డబ్బులు యాడ్ చేస్తావు, మనం చేసింది ప్రజలు మనం నమ్ముతారన్న ఒక నమ్మకంతో ఉన్నాడు. కానీ అట్లా చెయ్యలేని ఏదైనా కూడా చేసే మనిషి, ప్రామిస్ చేసే మనిషి కాదు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలనలో 3 లక్షల కోట్ల నిధులు నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి అయితే జమ చేశారు. తర్వాత అనేక పాలసీలు తీసుకొచ్చారు. తర్వాత అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మెడికల్ కాలేజీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, తర్వాత అనేకం. సో ఇంత చేసినా కూడా అవి ఓట్స్గా ట్రాన్స్ఫర్మ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటారు మేజర్గా? ప్రజలు నేను అనుకోవడము తెలుగుదేశం పార్టీ అసత్య హామీలు నమ్మినారు. హరి సూపర్ నైనా ఏవో వటెవర్ ఇవి ప్రజలు చూద్దాం ఇంత ఎవరైనా అంటే నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయను, నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏమీ చెయ్యదు. గతంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టినప్పుడు కూడా వచ్చేసి తీసేసినోడు, చెప్పినట్టు చేయడానికి ఒక అపనమ్మకం ఉన్న రాజకీయ నాయకుడుగా ఉన్నప్పటికీ ప్రజలు ఎందుకో నమ్మి ఓటేశారు. తప్పనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందలేదని కానీ అంత అత్యద్భుతంగా పథకాలు డోర్ డెలివరీ చేసిన రాజకీయ నాయకుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు. ఓకే. ఇప్పుడు టీడీపీని చూసుకుంటే వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ థింక్ ట్యాంక్ అయితే ఉంది. గతంలో రామోజీరావు గారు ఉన్నారు, పత్రికలు ఉన్నాయి, తర్వాత అనేక సోషల్ మీడియా పేజీలు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇలాంటి ఒక కంటిన్యూస్గా ఒక కంటెంట్కి సంబంధించి వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కంటెంట్ క్రియేషన్లో. కానీ తర్వాత వాళ్ళ థింక్ ట్యాంక్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాయి, రాజకీయ వ్యూహాలు కానీ. ఇలాంటి థింక్ ట్యాంక్ కానీ ఇలాంటి ప్రచార వ్యవస్థలు కానీ వైసీపీకి లేవు అనే ఒక వాదన ఉంది. అది పార్టీలతో 35 ఏళ్ళ 40 ఏళ్ళ పార్టీ అది. వాళ్ళకి సామాజిక ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ పత్రికలు చేతిలో పెట్టుకున్నారు. ఆ రోజు ఉండే ప్రజలు పత్రికలు ఏది చెప్తే అది నమ్ముతా ఉన్నారు. వాటిని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ చేసింది. ప్లస్ చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లోనే అభూత కల్పన, అసత్య ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు భారత రాజకీయాల్లోనే నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. సో అలా రెండు కలిసి వచ్చి జరిగింది. తప్పనిసే మాకు లేదనుకోదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళను ఎదుర్కోవడం కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొత్తు పెట్టుకోకుండా చేయడం అవసరం ఉంది, మాకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలోనే ఉంటుంది, లేదనేది ఏం కాదు. ఈ సోషల్ మీడియాలోనూ ఇంకోదాన్ని కనపడకపోవడం అంటే వాళ్ళకుండే అడ్వాంటేజ్. ఇది సినిమా పరిశ్రమలో ఉండే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడము, వాళ్ళకుండే ఐడియాలు వీళ్ళు వాడుకోవడము, మీడియా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రాచుర్యమైన మీడియాలన్నీ అతని చేతిలో ఉండడము, వాళ్ళ కుల ప్రాతిపదిక మీదను డబ్బు ప్రాతిపదికను ప్రాతిపదికను కొనుక్కోవడము, వాళ్ళు చేయడం తప్పనిస్తే వేరే ఏం కాదు. ఓకే.